ప్రకటనల పరంగా చూస్తే వాళ్ళ పార్టీ కార్యకర్తల మానసిక సంతృప్తికి పనికొస్తుంది. బల్క్ డ్రగ్ పార్క్ అంతకు ముందుదే, గ్రీన్ ఎనర్జీ అంతకు ముందుదే. కాబట్టి ఇంకా కొత్తగా సాధించింది ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకటి వీళ్ళు కరెక్ట్గా కొత్తగా ఈవెన్ రైల్వే జోన్ కూడా అంతకు ముందుదే, రోడ్లు రైల్వే లైన్లు అంతకు ముందువే. కాకపోతే అన్ని ఒకే చోట శంకుస్థాపన, ఒకే చోట ఇనాగరేషన్ చేశారు. అది తేడాల. కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదా సార్ ఆ వేదికగా? ఒక విషయం అర్థమైపోతుంది, స్టీల్ ప్లాంట్ ను గాలికి వదిలేశారు. కొత్త స్టీల్ ప్లాంట్ మీదనే మోజుంది. కొత్త ఒక వింత, పాత ఒక రోత అనేసి మెట్టల్ గురించి మాట్లాడారు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. చంద్రబాబు గారు అడగలేదు, పవన్ కళ్యాణ్ గారు అడగలేదు, నరేంద్ర మోడీ కూడా మాట్లాడలేదు. అంటే దాని మొహానికి దాన్ని వదిలేశారు విశాఖ స్టీల్ ప్లాంట్. అంటే ప్రైవేటీకరణ జరుగుద్దనా? అంతే ఇక దాదాపుగా అట్లా కనబడుతుంది. ఇప్పుడు మెట్టలోళ్ళ చేత పెట్టించి మెట్లోళ్ళకి నిదానంగా దీన్ని అంటగడతారేమో, లేదా మెట్లోళ్ళు కొట్టుకుపోతారేమో, దాన్ని చూడాలి. దాని మీద భవిష్యత్ కార్యాచరణ ఏంటనే చూడాలి. రైట్ చూద్దాం. మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జరిగిన తొక్కిసలాటలో, ఆ వ్యవహారంలో మొత్తం మీద పరిహారం అయితే చెల్లించేశారు. ముగ్గురిని సస్పెండ్ చేశారు, ఇద్దరిని సస్పెండ్ చేశారు, ముగ్గురిని అయితే బదిలీ వేశారు వాళ్ళ మీద. వాట్ నెక్స్ట్, తర్వాత ఏం జరగబోతోందని ఈఓకి చైర్మన్ కి మధ్య కొరవడిన సమన్వయం ఇటువంటి వివాదాలకు, తొక్కిసలాటకు కారణం అవుతుందా? దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారనేది, అలాగే దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్ గా స్పందించారు, సీరియస్ గా వ్యవహరించారు.